5 సంవత్సరాల ప్రజాసేవకై పనిచేసి పదవి విరమణ పొందిన భూపాలపల్లి పురపాలక సంఘం సభ్యులకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలలో మనకు పేరు మాత్రమే శాశ్వతమని, మనం చేసే పని 10 మందికి మెచ్చి చేసేలా ఉండాలని, కానీ 10 మందికి ఇబ్బంది పడేలా ఉండకూడదన్నారు. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు చేపట్టినటువంటి పనిని ఎంతో నిబద్ధతతో పూర్తి చేశానని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే భూపాలపల్లి మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇచ్చిన సంతృప్తి నాకు కేసీఆర్ గారి నాయకత్వంలో కలిగింది. ఇప్పుడు 10వ వార్డు కౌన్సిలర్ బత్తి సమ్మయ్య గారిని గౌరవ మన ప్రీతం నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హైదరాబాద్ అదేవిధంగా మున్సిపల్ సన్మానిస్తారు. సెల్ దూరం పెట్టాలి. ఇప్పుడు మన మున్సిపాలిటీ గౌరవ మన ప్రీతం నాయకులు గారిని సన్మానిస్తున్నారు. అనేక హామీలు గుర్తించడం వరకు ప్రజలు నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం అనుగుణంగా నేను ఓడిపోయినందుకు నేను పెద్దగా బాధపడ్డా. ఎందుకంటే నేను బాగా మాట్లాడాను, ఓటు తర్వాత మాట్లాడాను. ఎందుకంటే నాకైతే వేసినప్పుడే తెలుసు ఎవరైనా గెలవడానికి ఎంత అవకాశం ఉంటుందో ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. కాబట్టి కోరేటప్పుడు నేను భగవంతుని ప్రార్థించాను. వెళ్ళినప్పుడు ప్రజలు చూపించేటువంటి ప్రేమ, ప్రజలు చూపించేటువంటి అనురాగం నాకు వస్తుందనుకుంటున్నాను. ఒకరు వస్తే ఎందుకు వచ్చాడు, ఏం చేయాలనుకుంటున్నాను విమర్శలు చూస్తాం. కానీ నేను ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు కానీ గతంలో 5 సంవత్సరాలు కానీ గతంలో ఎమ్మెల్సీగా కానీ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు చేసినటువంటి పనికి ప్రకటించేటువంటి రివార్డు ఏదో ఒకసారి నిర్విరామం కృషి చేసి భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేసి ప్రజలకు కావాల్సినటువంటి తాగునీరు, పారిశుద్ధ్యం, అభివృద్ధి అన్ని కూడా చేసి పదవి నుంచి వైద్యవంతుల సందర్భం